పప్పులో ఏమన్నా జరగచ్చు, పప్పు అయిపోయిన తర్వాత కూడా ఏమన్నా జరగచ్చు. డాన్స్ చేస్తాము కూడా చూడండి. చూపి తమాషాలు దెంగ కన్నా చెప్తాను అసలు మంచిగా చాలా సీరియస్ అయిపోతున్నాను. నువ్వు నాకు అడగకుండా పబ్బుకి ఎందుకు వెళ్ళావు అంటున్నా. ఇట్లా దుంపక 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 తీసుకొని పోతా. అడగకుండా పోయినా ఎందుకు పోతావు? తమాషాలు చేస్తున్నావా? నేను చెప్పేవాడినా ఎన్ని రోజులు నువ్వే కొట్టినవుగా పైసలు పుక్కట్ల. మరి హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్నుతో సోను. సో గైస్, మేము ఇంత ఘోరంగా రెడీ అయినాం ఎందుకు అంటే మేము పబ్కి వెళ్తున్నాం. పబ్కి తీసుకుపోతుంది. అది కూడా ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, లాస్ట్ వీడియో చూసిరు, నాకు సోనుకి పెళ్లి ఫిక్స్ అయిందని. సో నేను నైనీని చిట్టిని పబ్కి తీసుకెళ్దాం అనుకున్నా, కానీ నైని హ్యాండ్ ఇచ్చింది, రాలేదు. సో నేను చిట్టి వెళ్తున్నాము. అండ్ మేము వెళ్తున్న విషయం సోనుకు కూడా తెలియదు. సోను ఎట్లా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు. సో మేము పప్పులో ఏం చేస్తాము ఏమంటారు తెలుసా, నువ్వేనే చెడగొట్టేది, చున్నకని గెలికింటావు అందుకే ఇట్లా అట్లా అని. కానీ అన్నకు తెలియదు, చున్నాక పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టి పిలుచుకోవాలన్నా గైజ్. ఇప్పుడు నా చెల్లెలకి ఖచ్చితంగా నేను లోలో ఉన్నప్పుడు, నేను హైలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి ఖచ్చితంగా దావత్ ఇస్తా గైజ్. సో అందుకే నేను వేరే ఇంటెన్షన్ గా అనుకోకండి, అక్కడే తీసుకోతుంది అది ఇది కూడా అనుకోకండి, అర్థమైందా? మా లిమిట్ లో మేము ఉంటాం. యా, అండ్ సోనుకు తెలియకుండా వెళ్తున్నాం కాబట్టి పప్పులో ఏమన్నా జరగచ్చు, పప్పు అయిపోయిన తర్వాత కూడా ఏమన్నా జరగచ్చు. పప్పు అయిపోయిన తర్వాత సోనుతో ఖచ్చితంగా గొడవ ఉంటది. అందుకే ఈ వీడియో వెయిట్ చేయండి గైస్, ఎండ్ వరకు వెయిట్ చేయండి. నా మీద అయితే రానికుండా చూసుకోగా ప్లీజ్. మేము పప్పులో ఎట్లా డాన్స్ చేస్తామో కూడా చూడండి. బాయ్ గైస్, కంటిన్యూ చేయండి. బాయ్ గైస్, మేము పబ్బు నుండి అయితే వచ్చేసినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ టెన్షన్ అవుతుంది సోనుగాడు ఏమంటాడో అని. సెకండ్ ఆఫ్ ఆల్ మేము మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఫుల్ వర్షం పడుతుంది. సోనుగాడు ఏమంటాడా ఏంది నాకేం అర్థం కావట్లే. ఆల్రెడీ ఏడికి పోయినావు అని మెసేజ్ చేస్తే ఏడికి పోలే బయటకు పోయినాం అన్నాడు. టైం ఎంత అవుతుంది? టైం 1 అవుతుంది గైస్. సో సోనుగాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సోనుగాడి రియాక్షన్ ఎట్లుంటుందో నాకు ఏం అర్థం కావట్లేదు. నన్ను తిడతాడా కొడతాడా నాకు ఏం అర్థం కావట్లేదు. తిట్టినా కొట్టినా నేను నా చెల్లెకి ఒక లైఫ్ టైం మెమరీ ఇచ్చిన అని అనుకుంటా. సో సోనుగాడి దగ్గరికి వెళ్దాం గైస్, బాయ్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ మస్తు భయం అవుతుంది. సోనుగాడు ఏమంటాడు ఏమన్నా అంటే చిట్టి మీద నూకేస్తాను. పెళ్లి మీద అయితే నాకేంది వీడికి పట్టుకొని వస్తుంది. ఏడికి పోయారు? చూపిరా చూపి తమాషాలు దెంగ కన్నా చెప్తాను అసలు మంచిగా చాలా కలిసి మనం మాట్లాడుతున్నాం. కోపం వస్తుంది అక్కడ చెప్తున్నా. మీకు ఎట్లా కనిపిస్తున్నా నేను? దేనికే పబ్బుకి ఎందుకు పోయినా మీరు? మనకు పెళ్లి అవుతుంది కాబట్టి ఎందుకు పోతారే? అలా పార్టీ ఇవ్వడానికి. దేనికే పార్టీ? పెళ్లి అవుతుందని అందరు తీసుకోవాలి, నన్ను ఎందుకు కొట్టేస్తున్నా మరి? బ్రైట్ టు బి అని ఎంజాయ్ చేస్తారు కదా. సో దాంట్లో మా చెల్లెలను తీసుకోదాం అనుకున్నా, కానీ నయనతారకు వీడియోస్ ఉందని చిట్టిని తీసుకోపోయినా. నెక్స్ట్ సాటర్డే నయనతారం తీసుకొని పోతా. చిల్లర చేయకు చెప్తాను, అసలు మంచిగా చెప్తాను. నేను చాలా సీరియస్ అయిపోతున్నాను. నువ్వు నాకు అడగకుండా పబ్బుకి ఎందుకు వెళ్ళావు అంటున్నా.
పార్టీ. నన్ను తీసుకోవాలి దేనికే పార్టీ? మీకు చెప్తే తిడతారుగా పబ్బు కదా, అందుకే చెప్పలే. అవునే చెప్పకుండా ఎందుకు పోయినా పబ్బుకి? అంటే అన్ని చెప్పాలా? అన్ని చెప్పాలా? మరి ఎందుకే మరి పెళ్ళి ఎందుకు వేసుకుంటున్నావు నన్ను? పెళ్ళైన తర్వాత అన్ని చెప్దామని. అన్ని చిల్లర మాటలు ఏ నవ్వుతారేంది? దిమాగ్ ఖరాబ్ అయిందా మీకు? ఎందుకన్నా ఊరికి సీరియస్ అవుతారు. నీకు నేను ఏం చేసినా తప్పే. అవును మరి చెప్పకుండా ఎందుకు పోయినా చెప్పు నాకు ఒకసారి. నువ్వు లేవు కాబట్టి చెప్పలే, నువ్వు ఉంటే ఖచ్చితంగా చెప్పేపోయేదాన్నిగా. అర్చన అన్న జునక నన్ను అడగకుండా ఎందుకు పోయినావు? పబ్బులో సౌండ్స్ వల్ల చెవులు వినిపిస్తలే. నేను మెల్లగా మాట్లాడదాం అనుకుని అది గట్టిగా వినిపిస్తుంది. ఇట్లా దుంపెక్క 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 దుంపెక్క. ఏంది నీకు నవ్వులట అయిపోయిందా? మాకేం నవ్వులట కాలేదు. ఏమైంది ఇప్పుడు? నన్ను అడగకుండా ఎందుకు చెప్పు. ఎందుకు అడగాలి నిన్ను? నీకేం మన ఇద్దరికి ఏం పెళ్లి కాలేదు కదా. పెళ్ళైన తర్వాత నేను ఏమైనా తప్పు అని చెప్పి మరి దావత్ ఎందుకు? నీకు అవసరమా దావత్? ఇది ఒక్క రూపాయలు దావత్ ఇస్తా అంటే నువ్వు. అది నా ఇష్టం. మేమే ఎక్కువ. ఇప్పుడు నీకు వాళ్ళు ఇంపార్టెంట్ అంతేనా? మా చెల్లెలు ఇంపార్టెంట్ కాదు. నువ్వు నా హస్బెండ్. నువ్వు మొగలకి ఇచ్చుకుని పెళ్ళి అవుతుంది కాబట్టి పెళ్ళి అవుతుంది కాబట్టి అడ్వాన్స్ లో మా చెల్లె వాళ్ళకి ఇద్దాం అనుకున్నా, కానీ 9 రాలేదు అంతే. కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్ సాటర్డే 9 తీసుకొని పోతాం. ఎందుకు పోతావు? తమాషాలు చేస్తున్నావా? లేదు, ఊకే పబ్బు కోత ఎప్పుడైనా పబ్బు తప్ప మీకు ఏముండదు దాస వేరేది? మరి నువ్వు చెప్పు, మేము ఏమైనా ధ్యాస పెంచుకుంటాం. పెంచుకో మరి. చెప్పు. తమాషాలు ఎందుకు కొడుతున్నారు? ఎందుకు పోతున్నావు మరి? నీకు మదాకైతే నేను మాట్లాడుతుంటే కావట్లేదు. మరి ఎందుకు పోయినా నువ్వు? నా ఇష్టం. ఏ చిట్టి నువ్వు దూరం పోయి చెప్పు. తమాషాలు చేయకండి మీరు చెప్తున్నా. పబ్బు పోయి అడుగుతుంటే మళ్ళా ఏమైనా చెప్పొస్తా. అసలు ఏంది నువ్వు జోకులు అనుకుంటున్నావు? నన్ను ప్రతిసారి నవ్వుకుంటా మాట్లాడుతున్నాను. నాతో నవ్వుకుంటా మాట్లాడింది. తాగినట్టు నా మస్తు, అందుకోసం ఇట్లా బిహేవ్ తాగడం అలవాటే లేని దాన్ని తాగినావా అని అడుగుతుండు. మరి ఏంది మరి ఎందుకు మరి నేను మాట్లాడుతుంటే రెస్పాన్స్ కాకుండా నవ్వుతున్నావు? నువ్వు జోకులు ఇస్తున్నావు. దేనికేస్తే జోకులు ఎవరేసిరు అన్న? సీరియస్ అవ్వకన్నా ఏమైంది ఇప్పుడు? ఏ చిట్టి నాకు చేయలేపని చెప్తున్నా నేను. ఏంది దాని మీదకి వస్తున్నావు? నాతో మాట్లాడదని చెప్పు. మరి మాట్లాడతా. చెప్పకుండా పోయి అంత తమాషాలో ఏమైనా జరుగుంటే అప్పుడు ఏమంటారు? మేము సరే అందరు మా దగ్గరికి ఎవరు రాడు. మేము ఆడపిల్లలం, ఆడపిల్లలం కాదు. సరే పో. బట్టలు బానే ఉంది, చిన్న చిన్న బట్టలు కూడా వేసుకోలే. మన ఇద్దరికి పెళ్లి అవుతుంది. నువ్వు కథలు వాడి ఒక నిమిషం కథలు వాడి మన ఇద్దరికి పెళ్లి అవుతుంది, అట్లుండాలి ఇట్లుండాలి అని రూల్స్ పెట్టకు. ఎన్ని రోజులు నువ్వు పబ్బకు పీకనికి తీసుకుపోయినావా? నిన్ను పబ్బకు పోయినా నీతో ఎప్పుడైనా? నేను అనేది పబ్బు ఈ మధ్యలో పబ్బు పోయినా చెప్పకుండా పోయినా. మాతాజాడు నీతో తీయాల్సింది. ఆడేవాడ గిటార్ ఓడుతో తీసిరు. చెప్పకుండా పోయినా అని చెప్పి మాట్లాడుతున్నా. చెప్పు దెబ్బలు తింటావు దెంగే లోపలికి. చెప్పు దెబ్బలు. ఇగో చెప్పు ఆడే ఉంది దెబ్బలు తిను. నువ్వు లోపల ఫస్ట్ ఎందుకు చూస్తున్నారు? అర్థమవుతుందా? పబ్బుకైనా ఏమైనా చేసుకోండి, దగ్గరికి రాకపో. ఏమైనా వేసుకుంటా పబ్బులు. ఊరికే ఎందుకు అరుస్తానన్న? పని లేదా? ఏం పని ఉండదు. ఇగో ఆయనకి ఎప్పుడు నాతో గొడవ పెట్టుకోవాలా? పెళ్ళి అవుతున్న టైంలో తీసుకొని వచ్చి తమాషాలు చేయకూడదు సార్. నా పో. కెమెరా ఏంటంటే కెమెరా లేకపోతే మీరు ఇంకా అడుస్తారని కెమెరా పెట్టినాం. చూపిస్తా సరేనే పోవే పో. ఏం చూపిస్తారు? చూపండి. చూపి మనకు పోయి డాన్స్ ఆడుతా అన్ని చేస్తా పోయి. అరే పబ్బు పోతాను ఎడికైనా పోతా. పార్టీ టీమ్ లో వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయింది. ఎవరికి ఒక్క రూపాయి కూడా పార్టీ కూడా తెలుసు మాకు. జున్నకైతే ఇచ్చారు, మీరు ఇయ్యనని తెలుసు. ఎందుకు పుక్కట్ల మంది వస్తుందని చెప్పి 8 గంటలకు కదా. అవును మరి మీరే ఇచ్చినారు. నువ్వే కొట్టినావుగా పైసలు పుక్కట్ల. మరి
పబ్బకు వచ్చి మేమే ఉన్నాం, ఎటు పోతున్నారు మీరు? మీతో మాట్లాడాలనిపిస్తుంది నాకు. తాగి అన్ని మరి ఎవరితో మాట్లాడతారా? పిచ్చి మనం తాగి తాగి అన్నట్టు అసలు తాగడం అలవాటే లేని వాళ్ళకి తాగి తాగి అని మాట్లాడొద్దు. మేము జస్ట్ డాన్స్ చేసి తినడానికి పోయినాం, అర్థమవుతుందా? సరే పోయినా ఏమేమి తినిపించినా తెలుసా? జునక ఫుల్ తినిపించినారా? ఇగో ఇది చూడు ఇది చూడు పబ్బులు ఎట్లా డాన్స్ చేసినాం, జిన్నకని డాన్స్ చేసినాం తెలుసా? సరే సరే చేసుకోను. జునక ఫుల్ తినిపించినారు నాకు అక్కడ. అరే సరే ఇప్పుడు ఏం చేయాలి నేను? పోని అయిపోయింది కదా, మీ పని మీరు చూసుకోండి. జునక పాటిస్తున్నారు, మీరు ఎప్పుడు ఇస్తారు? ఇయ్య నేను ఎందుకు ఇయ్యారనా? పెళ్లి జునక ఒకటేనా, మీరు కూడా చేసుకుంటున్నారు? చేసుకుంటున్నాను. అదేంది అంటే చేసుకోవట్లేదు. హుషారున్నారు. ఆఫ్టర్ పార్టీ కోసం పెళ్లి చేసుకోరాక మిమ్మల్ని చెప్పకుండా పోతారా మరి? మీరంటే మొత్తం పార్టీ మొత్తం జీతం ఖరాబ్ అయిపోతుంది. చూడక ఎంత పెద్ద మాట, పార్టీ గురించి అంట ఎంత పెద్ద మాట అన్నాడక. నేనేం చేసిన? మరి చెప్పకుండా పోతే తీసుకుపోయింది నేను, నువ్వు అన్నాను. మా చెల్లెని ఎందుకు అంటున్నాను అసలు? అమ్మని పుట్టింది అది పుట్టింది. మా అమ్మ పుట్టకపోయినా నా చెల్లెని చెల్లె మీ అమ్మ పుట్టిందా? నువ్వు తాగినావా తాగలేవా? ఏమొద్దు, స్వీట్ వాసన వస్తుంది. మీరు స్వీట్ అవును కుక్క మంచి మాటలు వస్తాయి. పో లోపల ఈ నోట్లో పెట్టు. పో మీ తమాషాలను చూసినా నేను కూడా చేసి చూపిస్తా. పో ఏం చేయాలి? ఇంకా పార్టీ మీరేమి ఇస్తారు? ఇప్పుడు జునక అయిపోయింది. అరే ప్లీజ్ నాకు చిరాకు లేపకండి. జునక పార్టీ అయిపోయింది. పోండి వాళ్ళకి పోయి వాళ్ళకి చెప్పి వస్తున్నావా? పోండి, మాకేం లేదు. వీళ్ళేం చేస్తారు? మనం పోయినాం అనుకో, వీళ్ళు ఏం చేస్తారు? నెక్స్ట్ వీక్ పోతారు. అట్లా మొత్తం వీక్ పోతా ఉంటాం. మొత్తం క్లాసులు ఇప్పుడు అయిపోతుంది. ఇద్దరు అలవాటు లేదన్నా, ఇద్దరు అట్లా ఉన్నారు. అక్క చెల్లెలు అట్లే ఉండవు. ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమా అన్న? అరే అమ్మా మీకు దండమే, నాకు దల్లం చేయకూరి పూరి. నిన్నెందుకు దమ్ చేస్తాం మేము? పో మరి ఎడిగోళ్ళనా కూడా లోపల వండి లేపుతాయింది. ఇప్పుడు దూరం లేపుతా చిరాకు ముందు స్వీట్ వాసన వస్తుంది నోటి నుంచి. మేము దూరం పోనా, ఈడే ఉంటాం. ఏం చేస్తారు మీరు? స్వీట్ వాసన వస్తుంది. అవును వస్తుంది. మేము స్వీట్ తినొచ్చాం. మెడ నొప్పి అవుతుంది నాకు, కొత్తలు తిన్నాకు. ఏమగా గులాబ్ జామ్ కదా తిన్నాం. కాజు కట్లీ స్వీట్. ఏమంటే మీకు తేలేదన్న, వర్షం వస్తుంది కదా అంటే కొంచెం చిట్టి తాగింది అందుకే ఊగుతుంది. వా పట్టుకోండి, క్లాప్స్ కొడతా. పప్పు పనిచేస్తారు కదా. ఏడికి పోలా ఏందకా? మీ వల్ల పోయింది, మీరు కాదు పోపు అంటారు. ఇదే మా ఇల్లు. దమ్మంట ఏం దమ్ము? దమ్మేందకా? దమ్ముంటే మా కథ మాట్లాడండి. అది అది ఓకే నువ్వు అది అది మాట్లాడు. దమ్ముంటే మాట్లాడాలి, తల ఎంచుకోకు. అది తలెత్తి మాట్లాడు, దించుకోకండి. తలెత్తి మాట్లాడండి దమ్ముంటే. తల దించుకొని లేడు, వదిలేసా. చూడక మరి ఎట్లా చెప్తాడు? మా బావ విన్నాడనుకో మిమ్మల్ని కొడతారు. కాలంతుంటా నాకు తెలుసు గైస్, నేను కాలంతుంటా. పట్టుకుంటా నా ఇష్టం. దమ్ముంటే మా కథ మాట్లాడాలి, నాతో మాట్లాడు. బాగిందా? నువ్వు మాట్లాడతావు, వచ్చి నువ్వు మాట్లాడతావు. పబ్బు పేరు కదా, జర అట్లా ఓవరాక్షన్ చేయాలి. కెమెరా పెట్టంతా ఓవరాక్షన్ చెప్పకుండా వేరు కదా, అట్లా ఉంటుంది. మేము కూడా చెప్పకుండా పోయి కెమెరా మొత్తం ఏమంటారు సినిమా షూటింగ్ తీసుకొస్తాం. సరే సరే, మీలాగా మేము కుళ్ళు పోతున్నాం కాదు. పెయిన్లు పడుతుంది. ఆల్రెడీ పేర్లు ఇంట్లోకి వచ్చినాయి అనుకో. ఎక్కినాయి ఆల్రెడీ, ఎక్కినాయి. నువ్వు పీడంతా నువ్వు పోయమ్మా పీడు. చూడక ఎట్లా మాట్లాడుతుంది. నీ అంతా మదాకేస్తారు. ఇదంతా ఓవర్ యాక్షన్. యాక్చువల్గా అడిగి చెప్పే పబ్బుకు పోయినా కానీ ఓవర్ యాక్షన్ చేస్తుండు. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు జిన్నుతో సోను. అండ్ ప్లీజ్ ఎవరు నన్ను తిట్టుకోకండి, నేనేం కావాలని వెళ్ళలేదు. జస్ట్ పెళ్లి అవుతుంది, పెళ్లి కాబట్టి నన్ను తీసుకోపోయింది అవుతుంది కాబట్టి జస్ట్ నైనికి చిట్టికి పార్టీ ఇవ్వాలని అనుకున్నా. కానీ నైని రాలేదు. నైనికి వీడియోస్ ఉన్నాయి, వంశీ షూట్ అయిపోయి వచ్చింది కాబట్టి నైనికి వీడియోస్ ఉన్నాయి కాబట్టి నైని రాలేదు.
సో అందుకే నేను చిట్టి వెళ్ళినాం. నెక్స్ట్ వీక్ సోను నైని వెళ్తారు. సో అంటిల్ దెన్ ఈ వీడియో కనుక మీకు లైక్ చేద్దాం. Subscribe to Ujjwal to Sonu. Bye guys.